దీనికి బైక్ కొత్త బండి ఫ్రెండ్స్ కలుగుతున్నాం ఇప్పుడే పూజ పోతాను బండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు బ్లాక్ జీరో. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే చాలా రోజుల నుంచి అయితే బైక్ తీసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం షోరూమ్కి అయితే వెళ్తున్నాం, అంటే బైక్ తీసుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే మీకు చూపిస్తాను నేను ఏ బైక్ తీసుకుంటున్నా అని చెప్పేసి, అంత ఎంత సీసీ తీసుకుంటున్నా అనే బైక్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మేము కరీంనగర్ అయితే స్టార్ట్ అయిపోయినాం. కరీంనగర్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత బజాజ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బజాజ్ షోరూంలో మనకి ఏ బైక్ అయితే నచ్చుతుందో దాన్ని అయితే తీసుకుందాం. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హై ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడండి కరీంనగర్ వచ్చినాం. మా బావ అయితే బండి తీసుకుంటుండు, పల్సర్ 220F. 220 ఇంకేదైనా ఇప్పుడు మన గ్యాంగ్ అయితే ముందుకు పోతున్నాయి. ఇంకా ఇప్పుడు మనడు ఇక్కడ మనం షోరూమ్కి వచ్చిన తర్వాతనైతే మనకు ఎన్ఎస్ బండి, అదేవిధంగా 220, పల్సర్ 150, N160 బైక్స్ అయితే ఉన్నాయి. మనం ఏ బైక్ తీసుకుందాం అనేది అయితే ఇక్కడ కొంచెం డౌట్గా ఉండే. సో మేమైతే డైరెక్ట్గా అయితే మన గోదాంకి అయితే వచ్చేసినాం. గోదాంకి వచ్చిన తర్వాత ఇందులోనైతే మొత్తం పల్సర్ 150cc బైక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ మనమైతే పెద్ద బండి తీసుకుందాం అనేది ప్లానింగ్తో అయితే వెళ్ళినాం. కానీ ఇక్కడ చూస్తే మొత్తం 150ccలే ఉన్నాయి. కానీ ఒకటైతే 220 బైక్ అయితే ఉంది. సో 220 తీసుకుందాం అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు ఇంకా. అంటే ఫస్ట్ ఇక్కడ బైక్స్ చూసిన తర్వాతనైతే మళ్ళీ వేరే బైక్ చూద్దామని చెప్పి చాలాసేపు గోదాంలో తిరిగిన తర్వాతనైతే మళ్ళీ షోరూంలోకి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం 150cc పల్సర్లు అయితే ఉన్నాయి. అంటే కొన్ని బ్లూటూత్ ఉన్నాయి, కొన్ని వితౌట్ బ్లూటూత్ ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ కొన్ని మన ఛార్జింగ్ బైక్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే మనకి ఇక్కడ వర్కౌట్ అయ్యేటట్టు లేవు అని చెప్పేసి అయితే మళ్ళీ 220 బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం తీసుకున్న బైక్ ఏంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మనమైతే ఫైనల్గా ఫిక్స్ అయింది అయితే మనం 220 అని అయితే ఫిక్స్ అయినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అంటే షోరూంలోనైతే ఆల్రెడీ ఒకటి రెడీగా ఉంది బండి, దాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు బాయ్ ఏం చేద్దామంటే ఇప్పుడు షోరూమ్ బండి టెస్ట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు మనం అయితే అక్కడ పోయినాక చూపిస్తాం. ఇక్కడ చూస్తున్న ఆర్సీ ఉంది 200 220. దీనికి బైక్ సో ఇప్పటిదాకా చూసింది అయితే మనం తీసుకోవాలనుకున్న బైక్ అయితే అదే 220. సో ఇదైతే మనకు షోరూమ్ మొత్తంలోనైతే ఒకటే బైక్ అయితే ఉంది, అది కూడా రెడ్ కలర్ బైక్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ షోరూంలో దగ్గరలోనైతే బైక్స్ అయితే లేవట. సో కరీంనగర్లోనే మనం అదే బైక్ అయితే కన్ఫర్మ్ చేసుకొని అయితే మనం అమౌంట్ పే చేసి అదేవిధంగా టీఆర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకునేసరికి అయితే వాళ్ళు బండి వాష్ చేసి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే కంప్లీట్ చేసి రెడీగానే అయితే ఉంచారు. ఇప్పుడైతే బైక్ అయితే మనం బయటికి తీసుకెళ్లే టైం అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా అయితే బండి అయితే బయటికి అయితే తీసేద్దాం. దీన్ని ఏం చేయాలంటే హోల్డింగ్ పెట్టి జరుగుతుంది. లైటింగ్
హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇప్పుడైతే మనం బండి వేసుకున్నాం, రాజు బండి. కొత్త బండి ఫ్రెండ్స్, కలుగుతున్నాం ఇప్పుడే. పూజ పోతాను బండి. ఈ బైక్ అయితే తీసుకొని వచ్చి అయితే మనం ఇంటికి అయితే తీసుకొచ్చినాం. సో ఈరోజు పూజ ఉందని చెప్పేసి అయితే నేనైతే బైక్ అయితే అడుగుతున్నా. సో ఇవన్నీ అయితే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర కొంచెం బైక్ దుమ్ము పడుతుందని చెప్పేసి అయితే కొంచెం వాష్ అయితే చేస్తున్నా, అంటే వాటర్ తోటి. అదే ఇప్పుడు టెంపుల్కి అయితే తీసుకెళ్ళి మనం పూజను అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బండి అయితే మనం టెంపుల్కి అయితే తీసుకొచ్చిన ఇప్పుడు పూజ అయితే చేపిస్తున్నాం. సో ఇప్పుడు మనోళ్ళు అయితే అందరు వచ్చిర్రు చూడండి. ఇంకా మనోళ్ళు అయితే లోపల ఉన్నారు. సో బండి అయితే ఇదే, పూజ అయితే చేపిద్దాం. ఏంటి
ఆగు తర్వాత ఆగు నిమ్మకాయ అదో కన్నయ్య Hey guys.